టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ ఒకరు. చిన్న చిన్న సినిమాలతో మొదలైన అల్లు అరవింద్ సినీ ప్రస్థానం ఈ రోజు బడా చిత్రాల నిర్మాతగా ఎదిగారు. 2016లో తెలుగు సినీ పరిశ్రమలో బాగా లాభపడ్డ నిర్మాత ఎవరైనా ఉన్నారంటే అల్లు అరవింద్ అనే చెప్పక తప్పదంటున్నారు సినీ ట్రేడ్ పండితులు. ఈ సంవత్సరం అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ లో 4 చిత్రాలు విడుదలయ్యాయి. ఈ 4 చిత్రాల్లో ఒకటి కన్నడ చిత్రం. మిగిలిన 3 వరుసగా సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు, ధృవ. 2016లో విడుదలైన ఈ 3 సినిమాల్లో సరైనోడు, ధృవ హిట్ టాక్ తెచ్చుకోగా శ్రీరస్తు శుభమస్తు సినిమా యావరేజ్ గా నిలిచింది. కన్నడ సినిమా సుందరంగ జాన సినిమా హిట్ టాక్ తో కలెక్షన్లు కురిపించింది. దీంతో 2016లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ నిలిచాడు. 2016లో గీతా ఆర్ట్ సంస్థ ఈ 4 సినిమాలపై 116 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. మొత్తం ఈ సినిమాల ద్వారా అల్లు అరవింద్కు సమకూరిన ఆదాయం 165 కోట్ల రూపాయలుగా తెలిసింది. ధృవ విడుదలై కొద్ది వారాలే కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలా 4 సినిమాలతో అల్లు అరవింద్ బాగానే లాభపడ్డాడు. గీతా ఆర్ట్స్ 1972 తర్వాత మళ్లీ 2016లోనే ఇన్ని సినిమాలు విడుదల చేసి హిట్ కొట్టింది. లాభాల బాటలో పయనించింది. ఈ ప్రొడక్షన్లో నిర్మించిన సినిమాల్లో మెజారిటీ మూవీస్ హిట్ కావడం విశేషం.